ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అదే ఆలోచనతో ఆర్టీసీలో వివిధ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. ఏలూరు నుండి ద్వారకా తిరుమల కొండపైకి వయా వెంకటకృష్ణాపురం మీదుగా నూతన పల్లె వెలుగు బస్ సర్వీసును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఏలూరులోని కొత్త బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసి సర్వీసును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండేలా ఇప్పటికే అనేక నూతన బస్సులు, స్లీపర్ కోచ్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్న ఎమ్మెల్యే చంటి ఎన్నో ఏళ్ల క్రితం ఆగిపోయిన ఏలూరు నుండి వెంకటకృష్ణాపురం మీదుగా ద్వారకా తిరుమల సర్వీస్ను తిరిగి పునరుద్ధరించామని అన్నారు. ఆర్టీసీ సేవల్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ సేవలు ఎంతో కీలకంగా నిలుస్తాయని అన్నారు. తాజాగా ద్వారకా తిరుమల కొండపైకి కూడా బస్ సర్వీసులు అందుబాటులోకి రావడంతో అక్కడికి వెళ్లే యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, ఏఎంటీ జి మురళి, ఎంఎఫ్ఐ ప్రేమ్ కుమార్, బస్టాండ్ ఇన్ఛార్జ్ కుమారి, పిఆర్ఓ నరసింహం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక బస్సుల్ని, కొత్త బస్సులను కొని మరి ఏలూరు, హైదరాబాద్ కానీ అలాగే లగ్జరీ బస్సులు, స్లీపర్ కోచ్లు అనేకమైన మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరి ప్రజల అవసరార్థం ఏదైతే మన రెడ్డప్పల నాయుడు గారిని ఆర్టీసీ జోనల్ చైర్మన్ చేసిన తర్వాత ఇక్కడ ఆయన ఆఫీస్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలనేది కూడా ఆయన కూడా తెలుసుకోవడంలో భాగంగా మరి చింతలపూడి వెంకటకృష్ణాపురంగా చింతలపూడికి ఒక బస్ రూట్ వేయమని చెప్పి ఇదివరకు ఉండేదంటే అది క్యాన్సిల్ చేశారని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరి ఈ రోజున ఆ రూట్ని మరి ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా ఆర్టీసీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆర్టీసీ కూడా లాభదాయకంగా అయిన ఒక కార్పొరేషన్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మరి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, జోనల్ చైర్మన్ కానీ నియమించడం జరిగింది. దానికి డిపో మేనేజర్లు కానీ, డిపో స్టాఫ్ కానీ కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇదివరకటి కంటే ఇప్పటికి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏపీఎస్ ఆర్టీసీ అనేది అందరూ కూడా చూస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీని అగ్రగామిగా దించడానికి, ముందుంచడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రజలు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. అధికారులు కూడా దానికి తగ్గట్టుగా ప్రజలకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఇచ్చే పరిస్థితిగా చూడాలని చెప్పి ఈరోజు వెంకటకృష్ణాపురం టు ద్వారకా తిరుమల వైపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు గతంలో ఎప్పుడో ఉండేది ఆ లైను, ఇప్పుడు లేవని చెప్పేసి ప్రజలందరూ కూడా వారి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేశారు. దాని మేరకు ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఆ రూట్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థ అంటే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకు కావాల్సినటువంటి రూట్లో మనం బస్సులు తిప్పాలి. ప్రైవేటు వాహనాలకి ఎక్కువ డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి లేకుండా నివారించే దిశగా ఈ రోజున ఆర్టీసీ సంస్థగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీని గౌరవ శాసనసభ్యుల వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అవసరాన్ని ప్రజలందరూ కూడా ఆ రూట్ని ఎక్కువగా వినియోగించుకొని ఆర్టీసీ యొక్క రవాణా సురక్షితంగా అనుకున్నటువంటి ప్రదేశానికి చేరడానికి, అదేవిధంగా ఆర్టీసీకి కూడా ఏ విధమైనటువంటి నష్టాలు లేకుండా లాభాలు నడిపే దిశగా మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొండ కిందే దింపుతున్నారు. నేను ఆ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల కోరిక మేరకు కొండ పైకి వెళ్ళి పైకి దింపి రావాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పి తెలియజేస్తాం.